Hello everyone, my name is Madhuri. Welcome back to my channel Madhuri Vitals RNO. ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ డెంగ్యూ ఫీవర్ని ఎలా రికగ్నైజ్ చేయాలి అనేది చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ మాట. హౌ టు రికగ్నైజ్ ద డెంగ్యూ ఫీవర్? అసలు మనం డెంగ్యూ ఫీవర్ని రికగ్నైజ్ చేసుకోవడం ఎలాగా? చాలా మందిలో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనేది కూడా తెలియదండి. ఇది ఒక స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. వన్ పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి ఆ ఎడీస్ మస్కిటో అనేది మనకి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్గా ద పర్సన్ హు ఆర్ హ్యావింగ్ ద ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్, ఆ పర్సన్ దగ్గర మనం కూడా ఉంటే అట్ ద సేమ్ టైం అది కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అసలు ఇది మనం ఎలా కనిపెట్టుకోవచ్చు అంటే కనుక, ఎవరికైతే ఫీవర్ ఉంటుందో అది హై ఫీవర్ ఉంటుంది, 102 to 103 సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సివియర్ హెడేక్ వస్తుందండి, అండ్ జాయింట్ పెయిన్స్ వస్తాయి. 2 to 3 డేసెస్లో ర్యాషెస్ అనేవి బాడీ మీద ఫామ్ అవుతుంది. అసలు మీరే రికగ్నైజ్ చేసుకోవాలి కొన్ని డయాగ్నోసిస్. ఎందుకంటే చాలా మందిలో అవేర్నెస్ లేక డాక్టర్ వరకు వెళ్తూ ఉంటారు. అసలు డాక్టర్ వరకు వెళ్ళాల్సిన అవకాశం ఏంటంటే, అవి పెద్దవైతే మనం వెళ్ళాల్సిన అవకాశం అయితే ఉంటుంది. అవి చిన్నవైతే మనమే ఇంట్లో క్యూర్ చేసుకోవాలి. అసలు అది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకోవాలంటే నా వీడియోస్ని చూడండి. అయితే మీకు ఇలాంటి ర్యాషెస్ ఏమైనా ఫామ్ అవుతే కనుక, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు డయాగ్నోసిస్ అనేది 1 to 5 డేస్లో NS1 టెస్ట్ అయితే చేయించుకోండి. IgM టెస్ట్ కూడా ఉంటుంది, అలాగే CBC కౌంట్ కూడా ఉంటుంది. అందులో ప్లేట్లెట్ కౌంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేట్లెట్ కౌంట్ అనేది మనకి 1,50,000 to 2,50,000 వరకు ఉండాలి. ఒకవేళ 1 lakh కంటే తగ్గుతుంది అంటే కనుక మనం అప్పుడే నిర్ధారించుకోవచ్చు మనకి డెంగ్యూ ఫీవర్ ఉంది అని చెప్పేసి. అర్థమైంది కదండి. చాలా మందికి అవగాహన లేదు కాబట్టి నేను కొన్ని వీడియోస్ని మీ ముందు ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.